ఈ కొత్త ట్రెండ్ బాగుంది, నేను కూడా చేస్తా. సౌమ్య వస్తున్నా మమ్మీ, ఆగు. సౌమ్య వస్తున్నా, ఆగు. ఎంతసేపు రానికే చెందిరా. బా ఏమైంది మమ్మీ? బెంజి ఫుడ్ అయిపోయింది, పెట్టవా? బా పెడతా, ఆగు. చల చల రెడీ చేద్దాం. సౌమ్య ఒక్క నిమిషం మమ్మీ. వచ్చినావా? వస్తున్నా. ఇప్పుడు ఎందుకు పిలుస్తున్నావు మమ్మీ? ట్యాబ్ లో బట్టలు చూస్తున్నా, ఆర్డర్ పెట్టవా? సరే పెడతా. ఆర్డర్ సెలెక్ట్ చేసినావా? చూడలే ఇంకా. నువ్వు సెలెక్ట్ చేసినాక నన్ను విలువ మళ్ళా. సరే సరే పో. ఇప్పుడు నేను ఎట్లనన్నా ఈ డాన్స్ చేస్తా. సౌమ్య ఇక్కడ వస్తున్నా మమ్మీ. మళ్ళీ ఏమైంది మమ్మీ? బయట బట్టలు ఆరేసిన, వర్షం పడుతుందేమో చూడుపో. పక్కకే ఉంది కదా బాల్కనీ, నువ్వు చూడొచ్చు కదా. నన్ను ఆ రూమ్ లోకి పిలిపించావు నువ్వు. ట్యాబ్ లో సీరియల్ చూస్తున్నా, బిజీగా ఉన్నా. సౌమ్య మమ్మీ పనులను ఒకటేసారి చెప్పాలి మమ్మీ, మాటి మాటికి ఎందుకు చెప్తున్నావు? నాకు పనులు ఒకటేసారి గుర్తురావు సౌమ్య, గుర్తొచ్చినప్పుడల్లా పిలుస్తా. అయినా నీకేం పని అంది? ఏమైందో చెప్పి. ఇప్పుడు ఆ రూమ్ లో ఫ్యాన్ వేసిరు, బంద్ అయిపో. నాకు ఇటు దాకా సౌండ్ వస్తుంది, కరెంట్ బిల్ ఊకొస్తుందా? రైట్ అండి, బంద్ అయిపో. పని చేస్తా. అయినా పక్క రూమ్ లో ఉన్న నాకే సౌండ్ వినిపించలే, గీడికెళ్ళి వినిపించిందంట. ఒక్క పని చేత కాదు. పనులని అయిపోయినాయి ఇంకా. సౌమ్య పడ్డావు? మనసు ఎంత ఛాయ్ తాగబుద్ధి అవుతుంది. ఇంట్లో పని చేసి నెత్తి బాగా వస్తుంది. ఛాయ్ ఎవరు చేస్తారు? వదిలే, నేనే చేసుకుంటా. ఈరోజు పొద్దున వాషింగ్ మిషన్ లో బట్టలు వేసిన, కష్టపడి ఆరేసిన, చేతులు వస్తున్నాయి. అది పని చేసి ఆరేసిన బట్టలు ఎవరు తీస్తారు? నేనే తీస్తా. మమ్మీ నేను తీస్తా. మమ్మీ వద్దు, నేను తీస్తా. వద్దు, నేను తీస్తా అన్నా. అయ్యో, ఈరోజు ఇట్లా పూజ చేయడానికి పువ్వులు లేవు. ఇంత ఎండలో పోయి పూలు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటా తీయగా. పో మమ్మీ, తెచ్చుకోపో. పోతా. పో మమ్మీ, మరి పోతారా? పోయి తెచ్చుకుంటా. ఇంట్లో మీరెందుకున్నారు? ఇన్ని వండనీకున్నారు మీరు. తెస్తా, నేనే పోయి తెస్తా. ఆగు, తెస్తా. తెచ్చో మరి, తెస్తా. ఇట్లా కూర్చున్నావు, తీసుకురాపో. అంతగానం అరవకు, నాకు భయం అవుతుంది. అందరూ మన పెళ్లిలో దిగిన ఫోటోలు వాట్సాప్ లో స్టేషన్ లో పెడతారు. నాకేమో రానే రాదు, అయినా ట్రై చేస్తున్నా. మమ్మీ పెడతా. వద్దు వద్దు, నేను నేర్చుకుంటున్నా. అరే మమ్మీ పెడతా. మమ్మీ మమ్మీకి రాదనుకుంటారా? నేర్చుకుంటున్నా ఇప్పుడు. ఈ మమ్మీ పెడతా. సరే పెట్టు. ఈ ఫోటో బాగుందా? ఈ చీరలో బాగుంది చూడు. దీంట్లో ఇటుకలు బాగాలేవు. మమ్మీ ఏం చేస్తున్నావు? ఎందుకు వస్తారా కిచెన్ లకు అవి పడేనికే? మమ్మీ నేనేం పడేయలే మమ్మీ, అవి అవతలు అవే పడ్డాయి. నువ్వు పడేయకుంటే ఇంకెవరు వచ్చి పడేసారు? వాటంతలు అవే పడ్డాయి తెలుసా? దాని కాలు చేతులు వచ్చినాయి, అవే అవి పడేనికే. నిజంగా నేను పడేయలే అంటే ఉన్న జాగ్రత్త ఉండవురా నువ్వు. అదే కింద పడేసుకుంటూ ఉంటావు. ముగ్గురనే వచ్చినాయి కిచెన్ లకు అయితే. ఎన్ని పడేస్తావురా? ఎన్ని పడేస్తావు? సారీ. ఏంది మమ్మీ, గ్లాస్ కింద పడేసినావు? అట్లనే పడేస్తారా గ్లాస్ ని? నువ్వే కదా ఇక్కడ గ్లాస్ పెట్టింది. లేదా గ్లాస్ ఎడ పెట్టాలి? నీ వల్ల ఇక్కడ గ్లాస్ కింద పడ్డది. ఇది బాగుంది. నువ్వు గ్లాస్ పడేస్తే నన్ను తిడుతున్నావు చూడు. ఆడ పెట్టినంటే పడకపోతుండే. అంటే ఇప్పుడు నువ్వు పడేసి నన్నే తిడతావా? నేను తిడతా, అన్ని పనులకు తిడతా నేను. హలో సంయుక్త, బాగున్నావా? పిల్లలు బాగురా? తిన్నావా? వినిపిస్తుందా సంయుక్త? సౌండ్. హలో, వినిపిస్తలే? ఏమైంది
లేదు మమ్మీ అట్లా ఇస్తున్నా నన్ను. లేబెట్ట నువ్వు ఫోన్ లో గంటలు గంటలు మాట్లాడతావు రూమ్ లో పోయి. ఏదో నేను మా చుట్టాలతో 5 నిమిషాలు ఫోన్ లో మాట్లాడదాం అనుకుంటే డబుల్ పిన్ డీజే అంత సౌండ్ పెట్టుకొని కూర్చున్నావు. అంటే నువ్వు మాట్లాడవచ్చు కానీ నేను మాట్లాడొద్దు కదా మమ్మీ. అట్లా కాదు మమ్మీ. అదే మీకు వండనీకనే ఉంది కదా మమ్మీ. మమ్మీ సారీ మమ్మీ. చేది అంత అర్థమైంది నాకు. సరే మమ్మీ టీవీ బంద్ చేసిన పోతున్నా నేను. అదే నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోతున్నావు. ఏం వెతుకుతున్నావు మమ్మీ? నా చున్నీ కనిపిస్తుంది సౌమ్య. నీ చున్నీ నీ దాంట్లో వెతుక్కో మమ్మీ, నా కబడ్లు ఎందుకు వెతుకుతున్నావు? అంటే మడత పెట్టేటప్పుడు నీ దాంట్లో వచ్చిందేమో అందుకే చూస్తున్నా. ఏ దొరకదు మమ్మీ నా కబడ్లా. అదే సౌమ్య చిన్న బట్టలు చేస్తే నీ బట్టలు నీకే దొరికాయి, నా చున్నీ ఏదో దొరుకుతుంది. మంచి చదువుకుంటా మమ్మీ. ఎప్పుడమ్మా? వచ్చే సంవత్సరమా? రేపు ఎల్లుండి. రేపు ఎల్లుండి అంటే సంవత్సరం. చదువుతా మమ్మీ అంటున్నా కదా. చీచి బట్టలేనా? నీ బట్టలు నీకన్నా దొరుకుతాయి ఇవి? దొరుకుతాయి మమ్మీ నా బట్టలు నాకు మంచిగానే దొరుకుతాయి. ఎందుకు దొరకాయి? ఏది పైన ఉంటే అది వేసుకుంటావు. మమ్మీ నువ్వు నీ చున్నీ వెతకనికి వచ్చిన ఫస్ట్ అది వెతుకు. అదే ఎక్కుతున్నాయి ఈ చెత్తలా దొరుకుతలేదు. మమ్మీ మాటికి మాటికి చెత్త అనకు మమ్మీ. చెత్త కాదు, చెత్త కంటే అధ్వానం ఉంది. నువ్వు జరుగు, నేను వెతికిస్తాను నీ చున్నీ. వద్దమ్మా వద్దు, నువ్వు చెయ్యి వేస్తే ఉన్నది కూడా నాశనం అవుతుంది. నా చున్నీ నేనే వెతుక్కుంటా పోయిగా. మమ్మీ ఈరోజు ఏం వంట చేస్తున్నావు? ఇంకేం చేయలేదురా. ఏం చేయాలి చెప్పు. ఓ నో, ఇప్పుడు నేను ఏదైనా అడిగితే అది నిన్న చేసిన మొన్న చేసిన అని అంటది మమ్మీ. సో గమ్మున నీ ఇష్టం మమ్మీ అని చెప్పేస్తే మనం సేఫ్ గా ఉంటాం. ఇదే కరెక్ట్ ఆన్సర్. అఖిల్ కమాన్ చెప్పే ఇదే ఆన్సర్. నీ ఇష్టం మమ్మీ. అదేరా నువ్వు చెప్తే ఏదైనా ప్రేమతో ఉండదాం అనుకున్నా, కానీ నీకు నా మీద ప్రేమ లేదు కదరా, అందుకే నీ ఇష్టం అన్నావు. అర్థమైంది నాకు. అట్లా కాదు మమ్మీ, అట్లా కాదు. తెలుసురా, నాకు రోజు రోజుకి అన్ని అర్థమైపోతున్నాయి. సరే వంకాయలు కూడా వండు. ఎందుకో మీ డాడీతో నన్ను తిరిగిపోయాను కదా. వంకాయలు కూడా వండితే డాడీని ఎందుకు తింటారు మమ్మీ? డాడీకి వంకాయ ఆలుగడ్డ పడదని తెలియదా నీకు? తెలియదు మమ్మీ. అదే ఇంట్లో ఉంటే నీకు ఇంట్లో గురించి తెలిసిపోతుందిరా. దినామంతా నువ్వు బయట తిరుగుతావు, ఇంట్లో గురించి నీకేం తెలుస్తుంది? అయితే పాలకూర ఫ్రై వండు మమ్మీ. నువ్వు నేనే తిందామా ఫ్రై? స్వామి అనుకోద్దా? వాళ్ళు ఎందుకు తినరు? తింటారు కదా మమ్మీ. పాలకూర ఫ్రై నచ్చేది తెలుసా? తింపి మమ్మీ, ఎందుకు తినరు? తింటారు. అదే నీ కడుపు నువ్వే చూసుకోరా. అది నీ తమ్ముడు చెల్లె కాదు కదా రా. మమ్మీ నేను అట్లా అనలేను మమ్మీ. బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేని తినిపిమంటున్నావు అనమాట. నీకెవరైనా ఇష్టం లేని తినిపిస్తే నీకు సుట్రుమంటదా కదా? అవుతుంది అనుకో. మరి అది ఇది కాకుండా ఇంకేదైనా చెప్పు. సరే అందరికి ఇష్టమైన చికెన్ వండు మమ్మీ. మరి ఏమైంది మమ్మీ అట్లా చూస్తున్నావు? ఈరోజు ఏం వారం? శనివారం, సాటర్డే. నేను ఇంట్లో ఈరోజు నాన్ వెజ్ వండనని తెలుసుగా నీకు. అరే అవును కదా. అయితే మేము బయటకే తెచ్చుకొని తింటాం చికెన్. నీకేం కావాలి నువ్వు వండుకో. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? మీ కడుపు మీరే చూసుకోండి, నేనేం తినను పో. మారిపోయినా నువ్వు. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కామెంట్లు ఏం చెప్తారంటే నెక్స్ట్ సీన్ ఇట్లాంటివి ఏమైనా పనులు మిస్ అయిపోయినామా ఆ కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఇట్లనే బాధపడుతున్నారా ఎస్ అఖిల్ అన్న అని కామెంట్ చేయండి. ఓకేనా? అండ్ అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి కదా. చెప్పారు కదా, పోయి పని చెప్పండి. చూసిరా ఇట్లుంది.